पाइथन फुल स्टैक की कोडिंग होती है सर उसमें पाइथन फुल स्टैक की कोडिंग होती है, उसको हैक करना बहुत इजी है। सिर्फ 3 कोड बदलने में हम सिंटेक्स एरर के सिर्फ 3 कोड बदलने में मैं कर सकता हूँ। ఆగండి ఈ మధ్య మన జెన్సీ కిడ్స్ కి అయితే ఏమైందో ఏమో అర్థం కాలేదండి. జస్ట్ ఒక 3 lines ఆఫ్ పైథాన్ కోడ్ లో అయితే ఈవీఎం హ్యాక్ చేస్తాను, ఈ సింటాక్స్ ఎర్రర్స్ ఫిక్స్ చేసి మేము వచ్చి ఈవీఎం మిషన్ హ్యాక్ చేస్తాం అనేసి ఎందుకు ఇట్లా ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు అయితే అర్థం కాదు. అంటే పీపుల్స్ కి వచ్చి ఒక తప్పైన విషయం కూడా మనం స్ట్రాంగ్ గా చెప్తే వాళ్ళైతే నమ్మేస్తారేమో అనుకుంటున్నారు. ఇదైతే కంప్లీట్గా డిజైన్ ఎలా చేస్తారంటే ఒక ఓటీపీ సిస్టమ్ అని, వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్సెట్ అండి. ఈ చిప్సెట్స్ ఎలా అంటే ఒకసారి వచ్చి ఒక ఫర్మ్వేర్ వచ్చి ప్రోగ్రామ్ చేశారంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం కానీ కాపీ చేయడం కానీ లేకపోతే రీరైట్ అయితే చేయలేము ప్రోగ్రామ్. ఇతనైతే ఏమో పైథాన్లో ఫిక్స్ చేస్తా అంటాడు, కానీ ఒక చిప్సెట్ డెవలప్ చేసింది వచ్చి ఒక సి బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది కాకుండా సింటాక్స్ ఫిక్స్ చేస్తే ఎట్రా మీకంతా వచ్చి ఈ ఈవీఎం మిషన్స్ హ్యాక్ చేస్తాం అనేసి పాసిబిలిటీస్ ఉన్నాయైతే నాకైతే అర్థం కాదండి. మనమైతే ఒక వీడియో అయితే మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నామని ఈవీఎం మిషన్ హ్యాక్ అవుతుందా కాదా అనేసి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఒకవేళ మీకు ఆ వీడియో వచ్చి కొంచెం అర్థం కాలేదు, క్లారిటీగా లేదనుకున్నారంటే మనమైతే రెడీగా ఉన్నామండి, మళ్ళీ ఇంకొక వీడియో చేసేదానికి రెడీగా ఉన్నాము. అదైతే ఇంకో క్లియర్గా డీటెయిల్గా మీకు అండర్స్టాండబుల్గా ఉండేటట్టు అయితే మేము వీడియో చేస్తాము. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మనమైతే మళ్ళీ ఇంకొకసారి అయితే ఆ వీడియో చేస్తాము. ఒకవేళ మీకు ఈ ఒక వీడియో నచ్చిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి.